క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని దృష్టిలో అబద్ధికులు ఎవరు? దేవుని దృష్టిలో అబద్ధికులు ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎలాంటి వారంటే, ఆయనకున్నటువంటి గుణలక్షణాల్లో అబద్ధమాడనేరని దేవుడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు అని రాయబడి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29లో కూడా ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు. మన దేవుడు, మన తండ్రి అబద్ధమాడనేరని దేవుడు. ఈరోజు తన పిల్లలుగా ఉన్నటువంటి మనము కూడా అబద్ధికులుగా ఉండకూడదని దేవుని ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి చాలామంది క్రైస్తవ జీవితాల్లో అబద్ధికులుగా ఎలా మిగిలిపోతున్నారు, అబద్ధికులుగా ఎలా తయారవుతున్నారంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడని రాయబడి ఉంది. దేవుడంటే ఎరుగాము, దేవుడంటే తెలుసు, దేవుని ఆజ్ఞలంటే తెలుసు, కానీ ఆయన ఆజ్ఞలు గైకొనని వాడిగా ఉంటే నువ్వు నేను అబద్ధికులుగా ఉండిపోతాం. రెండవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనములో దేవుని ప్రేమించుచున్నానని చెప్పి సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడని రాయబడి ఉంది. ఎందుకంటే ఎదురుగా కనబడుతున్నటువంటి సహోదరుని ప్రేమించలేనివాడు కంటికి కనబడిన దేవుని ఎలా ప్రేమించగలడు? కాబట్టి ఎవరైతే సహోదరుని ద్వేషిస్తూ ఉన్నారో వారు అబద్ధికులుగా మిగిలిపోతూ ఉన్నారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అని రాయబడి ఉంది. అంతరంగంలో పగ ఉంచుకుంటున్నారా? పగ, ద్వేషము, కలహము, క్రోధము, కక్షలు కలిగి బయటికి సంతోషంగా నవ్వుతూ ఉన్నా అంతరంగంలో గనక ఎవరి మీదైనా నీకు పగుంటే నువ్వు అబద్ధికుడిగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అంటాడండి. లేనిపోని మాటలు ఎవరి మీదైనా చెప్పినా, కొండెములు చెప్పినా, అసలు వాస్తవానికి లేనిపోని మాటలు చెప్పేవాడు అబద్ధికుడితో సమానము. ఈరోజు ఎంతమంది లేనిపోని మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు చెప్పండి? సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మాటలతో ఏమీయో చేర్చకము అంటాడు. గ్రంథానికి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ఎవరు గ్రంథానికి ఆయన మాటలకి ఏది కలిపినా తీసివేసినా వారు అబద్ధికులుగా మిగిలిపోతారు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ అబద్ధికులందరూ మండు గుండములో పాలు పొందుదురు అని దేవుడు అంటున్నాడు. అబద్ధమాడే ప్రతివాడు పరలోక రాజ్య ప్రవేశమే లేదండి. మండు గుండములో పాలు పొందుతారు. కాబట్టి దేవుని దృష్టిలో ఎవరు అబద్ధికులుగా ఉండకూడదు.